వీడియోలోకి వెళ్ళే ముందు మొదటిసారి కనుక అయితే మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఉమా చేసిన వ్యాఖ్యలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమాధానం ఇచ్చారు. బోండా ఉమా చేసిన వ్యాఖ్యలు వివాదం వెనుక జరిగిన పరిణామాలపై పవన్ ఆరా తీశారు. బోండా చేసిన వ్యాఖ్యలు బెదిరింపు ధోరణిలో ఉన్నాయని, వ్యక్తిగత ఉద్దేశంతోనే ఒకరిని లక్ష్యంగా చేసుకుని మాట్లాడారని పవన్ అభిప్రాయపడ్డారు. సీఎంకు ఫిర్యాదు చేయాలని డిసైడ్ అయ్యారు. అటు సీఎంఓ సైతం ఆరా తీసింది. దీంతో ఇప్పుడు బోండా ఉమాపై ఎలాంటి చర్యలు ఉంటాయనే చర్చ మొదలైంది. అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా వ్యాఖ్యల వివాదం కొంత మలుపు తీసింది. కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కృష్ణయ్యపై ఆయన సభలో తీవ్ర ఆరోపణలు చేశారు. సంబంధిత శాఖకు బాధ్యుడై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేరును ప్రస్తావించారు. దీని నేపథ్యంలో ఏమిటనే కోణంలో అంటూ పవన్ ఇటు సీఎంఓ కూడా ఆరా తీసింది. బోండా ఉమా చేసిన తీవ్ర వ్యాఖ్యలు కూటమి సభ్యులను నివేరపరిచాయి. సభలో కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కృష్ణయ్యపై బోండా ఉమా వ్యక్తిగత ఆరోపణలు చేశారు. పవన్ కళ్యాణ్ పేరును కూడా ప్రస్తావించారు. పీసీబీ పని చేస్తున్నట్లుగా ఎక్కడా కనిపించడం లేదు. ఏదైనా రిప్రజెంటేషన్ ఇవ్వడానికి చైర్మన్ వద్దకు వెళ్తే ఉప ముఖ్యమంత్రి పేరు చెబుతున్నారు. డిప్యూటీ సీఎం చేయొద్దన్నారని ఆయన ఆఫీస్ నుంచి మాకు చెప్పాలని అంటున్నారు. ఈ విధానం సరికాదు. నాలాంటి ఎమ్మెల్యేలు గెలిస్తేనే ఆయన చైర్మన్ సీట్లో కూర్చున్నారు. ఆయన పెద్ద వాళ్లకు ఏ విధంగా ప్రభావితం అవుతున్నారో తెలియదు. ఫ్యాక్టరీల నుంచి వస్తున్న కాలుష్యాన్ని నియంత్రించడంలో పీసీబీ పూర్తిగా విఫలమవుతుందని వ్యాఖ్యానించారు. విశాఖపట్నంలో రామ్కీ పరిశ్రమ నుంచి వస్తున్న ఫార్మా వ్యర్థాలను నేరుగా సముద్రంలోకి వదిలేస్తుందని పీసీబీ చైర్మన్ చెప్పారు. ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా చర్యలు తీసుకోవడం లేదు. ఆ కంపెనీ యాజమాని వైసీపీ ఎంపీ అయోధ్యరామిరెడ్డి ఏ స్థాయిలో ప్రభావితం చేస్తున్నారో తెలియడం లేదు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ పట్టించుకుని పీసీబీ అధికారులు పనిచేసే విధంగా గట్టిగా మందలించాలని బోండా అన్నారు. దీనిపై పవన్ కళ్యాణ్ సభలోనే గట్టిగా వివరణ సమాధానం ఇచ్చారు. దీంతో పవన్ ఈ వివాదంపై పీసీబీ అధికారులను పిలిపించారు. ఎమ్మెల్యే ఈ విధంగా ఎందుకు మాట్లాడి ఉంటారో కృష్ణయ్యను ఆరా తీశారు. ఆ మొత్తం వ్యవహారంపై పవన్ సీరియస్ అయ్యారు. పీసీబీ చైర్మన్ను ఉద్దేశించి బోండా చేసిన వ్యాఖ్యలు బెదిరింపు ధోరణిలో ఉన్నాయని, వ్యక్తిగత ఉద్దేశంతోనే ఒకరిని లక్ష్యంగా చేసుకుని మాట్లాడారని పవన్ అభిప్రాయపడ్డారు. పూర్తిగా వివరాలను సమగ్ర నివేదిక రూపంలో ఇవ్వాలని సీఎం దృష్టికి తీసుకెళ్లాలని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. కాగా పీసీబీ అధికారులు బోండా తీరును పవన్ కళ్యాణ్ విమర్శించినట్లు తెలిసింది. క్రేప్స్ బయో కెమికల్స్ అండ్ ఇండస్ట్రీస్ వ్యర్థాలను భారీగా జగ్గంపూడి ఏరియాలో డంప్ చేస్తుంది. ఇందులో కొంత బోండా నియోజకవర్గమైన విజయవాడ సెంట్రల్ పరిధిలోకి వస్తుంది. ఆ కంపెనీపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఈ ఏడాది ఫిబ్రవరిలో పీసీబీకి లేఖ రాశారు. విజయవాడ పోలీస్ కమిషనర్కు లేఖ పంపారు. హైకోర్టులో ప్రజా ప్రయోజనం వ్యాజ్యం కూడా దాఖలు చేయించారు. దీంతో పీసీబీ విచారణ చేయించిన కంపెనీపై చర్యలు సమన్వితమవుతున్న తరుణంలో ఆయనే చర్యలు తీసుకోవద్దంటూ అధికారులపై అంతర్గతంగా ఒత్తిడి తీసుకొస్తున్నారు అని వారు చెప్పినట్లు సమాచారం. బోండా ఉద్దేశపూర్వకంగా ఈ అంశాన్ని లేవనెత్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతుండటంతో డిప్యూటీ సీఎం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తుంది. అటు సీఎంఓ సైతం ఆరా తీయడంతో బోండాపై ఎలాంటి చర్యలు ఉంటాయనే చర్చ మొదలైంది.